జనసేన పార్టీని పెట్టిందే తెలంగాణలో అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలో లీడర్స్ ఉన్నారు, క్యాడర్ ఉందని చెప్పారు. తెలంగాణలో దాదాపు 1,50,000 మందికి సభ్యత్వం ఉందని తెలిపారు. తెలంగాణలోకి రావద్దనడం తన ప్రాథమికకు భంగమేనన్నారు పవన్ కళ్యాణ్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు ప్రధాని. 2014కు ముందు దేశంలో అస్థిరత ఉందన్న ఆయన ఎన్డీఏ పాలనలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. దేశంలో తాము తీసుకొచ్చిన మార్పును చూసి గర్వపడుతున్నామని చెప్పారు మోదీ. ఏపీ ప్రభుత్వం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్లో సచివాలయ హెచ్ఓడీలకు స్థలం కేటాయింపుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. డీజీ స్పెషల్ సీఎస్ చైర్మన్గా కమిటీ ఏర్పాటైంది. వివిధ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఫామ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశం జరిగింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాల ప్రత్యేకమైన భేటీని నిర్వహించారు. దేశంలో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారన్నారు. నాటి ప్రధాని అయిన నెహ్రూ రికార్డుని ఆయన అధిగమించారన్నారు. దేశ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి కేంద్ర మంత్రులు అభినందన తెలిపారు. కేబినెట్ సమావేశంలోనూ ప్రధాని మోదీకి పలువురు కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘకాలం పాటు భారత్కు ప్రధానిగా పనిచేయడంపై ప్రశంసలు జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవటం సంచలనంగా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటే, మీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు అంటూ బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు అంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసమని తెలిపారు. బీఆర్ఎస్ రద్దయిన 1000 నోటని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందన్నారు మాజీ సీఎం జగన్. ఇక్కడ కార్మికుల తొలి నుంచి అండగా నిలిచింది వైసీపీనే అని తెలిపారు. ఇప్పుడు కూటమి పరిపాలనలో వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల పరిహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. స్టీల్ ప్లాంట్ అనే పదం కూడా జగన్ పలికేందుకు నైతిక హక్కు లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అనిత నిప్పులు చెరిగారు. మున్సిపల్ సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. అధికారులు పనిచేయటం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలన్నారు. ట్రాన్స్ఫర్స్ కోసమైతే తిరుగుతారు, చిన్న పనులు కూడా చేయరా అంటూ ఆయన ఆగ్రహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుర్తించారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన చేవెళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్పొరేట్ స్థాయిలో చికిత్సను అందిస్తున్నామన్నారు బాలకృష్ణ. తుళ్లూరులో 650 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుకలు సాగాయి. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. సీఎం విజయ్ ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా బీఎస్పీ నేత జుత్తుగా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఇంటి స్థలాన్ని కల్పించాలని కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో ఆయన విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీ 20వ వార్డు క్వారీపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది.
బాధితులను ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ పరామర్శించారు. ప్రమాద ఘటనపై వివరాలను బాధితులు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధానిగా మోదీ ఒక చరిత్ర సృష్టించారని, విశ్వగురు స్థానంలోనికి భారతదేశం ఎదిగేలా సుపరిపాలన అందించారని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రామాలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతుందని వెల్లడించారు. కాంగ్రెస్కు రావాల్సిన రాజ్యసభ సీటును అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇలా చేయటం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ఒక ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈడీ, సిబిఐ, ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని హైదరాబాద్లో ఆయన మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి తీవ్ర దెబ్బ అని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం టీడీపీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి పలువురు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఓట్ చోరీతో పాటు ప్రస్తుతం సీట్ చోరీకి బీజేపీ పాల్పడుతుందని ప్రభుత్వ విప్ అన్నారు. మీనాక్షి నీతి నిజాయితీ అందరికీ తెలుసునన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు. మహిళ పోటీ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు వేముల వీరేశం. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వటం చారిత్రాత్మకమన్నారు మంత్రి జూపల్లి. ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బంది అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందన్నారు ఆయన. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు మంత్రి జూపల్లి. దేశంలో డే అండ్ నైట్ రాబరీ జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు విహెచ్ అన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అన్యాయమన్నారు. స్వతంత్ర సంస్థను బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకుందని విమర్శించారు. మహిళలు ఎదిగితే బీజేపీ తట్టుకోలేదని విహెచ్ విమర్శించారు. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ విడియా కాలనీ, ఎఫ్సీఐ కాలనీలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీభవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 3,000 మంది మహిళలతో కుట్టు మిషన్లు, శిక్షణా సర్టిఫికెట్లు అందించారు. కాంగ్రెస్ నాయకులు అచ్చ సంధ్యారెడ్డి నిర్వహిస్తున్న మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ ప్రోగ్రాంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఫైర్ అయ్యారు. నిధుల గురించి కేంద్రాన్ని, మోదీని నిలదీస్తున్న రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి మొహం దాటేస్తున్నారని విమర్శించారు బీర్లా ఐలయ్య. హైదరాబాద్లో సీసీఎస్ పోలీసులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్పై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ నిర్వహించారు. రోడ్డు భద్రతపై సరైన అవగాహన ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 21 నుంచి జూలై 2 వరకు 10 రోజుల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలో సామాన్యులకు పెద్దపేట వేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా మోదీ కొనసాగుతూ రికార్డును సృష్టించారు. దీనిపై మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ శివాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేకమైన పూజలు చేశారు. ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో దేశాన్ని మరిన్ని ఏళ్లు సేవ చేయాల్సిందిగా ఆయన ప్రార్థించారు. దర్శకుడు భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాదాపు 4 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారిని ఎంపీ శ్రీ భరత్ పరామర్శించారు. 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 47 కోట్ల రూపాయల వ్యయంతో రెడ్లకుంట ప్రాజెక్టు అభివృద్ధిలోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ మేరకు వచ్చే ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభస జరిగింది. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ను ఆలూరు నుంచి అదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కూటమి హయాంలో అభివృద్ధిని వివరిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని ఎమ్మెల్యే విరూపాక్షి అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలో ఈ నెల 6న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే తల్లిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని అరెస్ట్ చేసి విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సోర్లిగం గ్రామంలో హరిణి అనే మహిళను కుటుంబీకులే హత్య చేశారు. వివాహిత తల్లి, తాత, భర్త కలిసి పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు వివరించారు. హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా దహన సంస్కరణలు నిర్వహించారని అన్నారు పోలీసులు. బాపట్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని 15, 16 వార్డును మున్సిపల్ కమిషనర్ అసిని సందర్శించారు. ప్రజల సమస్యలు విని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతి తుళ్లూరు ఎన్డీఓ కార్యాలయంలో గ్రామాభివృద్ధి ప్రణాళికలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మౌలిక వస్తువుల కల్పన విషయంలో తీసుకోవాల్సిన ప్రణాళికపై ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్ లాంటి గొప్ప నాయకురాలు చిన్న సాంకేతిక లోపం వల్ల రాజ్యసభ స్థానం కోల్పోవడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. రాజకీయాల్లో భాగంగానే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని తెలిపారు. తుళ్లూరులో జరిగిన తుళ్లూరు మండల పార్టీ సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా పారదర్శకత, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధానంగా దృష్టిని సారించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్రుకోటలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంటి డాబాపై నిద్రిస్తున్న ఆలేటి కోటేశ్వరరావుపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో కోటేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కాణిపాకలోని సిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారతీరాజా మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతాపం ప్రకటించారు. భారతీరాజా మృతి సినీ పరిశ్రమలకు తీరని లోటని, భారతీరాజా కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో కాల్పులు కలకలం రేగింది. భార్యను భర్త అరుణ్ తుపాకీతో కాల్చి చంపాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి. తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి భార్యను భర్త అరుణ్ కాల్చి చంపాడు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అంతర్జాతీయ గంజాయి ముఠా, గంజాయి స్మగ్లర్స్ తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో హోటల్ సిబ్బందితో రోగుల బంధువులు గొడవకు దిగారు. భోజనం చేసే సమయంలో కూర వడ్డించలేదని రోగుల బంధువులు గొడవకు దిగారు. క్యాంటీన్ సిబ్బందిపై ఓ మహిళ చెప్పు విసిరేసింది. విశాఖ జిల్లా భీమునిపట్నం కుమ్మరిపాలెంలో మానసిక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. పండుగ ఉన్న నేపథ్యంలో కుమ్మరిపాలెం బంధువుల ఇంటికి వచ్చిన మానసిక వికలాంగులపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఆ దుండగులు. శ్రీకాకుళం జిల్లా పడపాలెంలో అభయాంజనేయ స్వామి విగ్రహం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. పవిత్రమైన వంశధార నది ఒడ్డున ప్రతిష్ఠించిన 175 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. భారతదేశంలోనే ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం విశేషం. బాపట్లలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఉత్తమమైన మార్గమని జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా యోగా అందిస్తుందన్నారు. శ్రీకాకుళంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డిఆర్డీఏ ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు చేశారు. సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. 3 రోజులుగా నేలకోట కొండపై పెద్ద పులి సంచరిస్తోంది. రేడియో కాలర్ ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు సుమారు 200 మందితో సర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను కూటమి నాయకులు పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ యువ నాయకుడు షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూలు పోలీసులు విచారించారు. ఓ ఫార్మా కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో లోకేష్ కు తెలియకుండా మంత్రి టీజీ భరత్ 45 కోట్లు ముడుపులు తీసుకున్నారు అంటూ గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఢిల్లీలో జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు ఎంపీ కడియం కావ్య వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆర్డర్స్ 1950(3)ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో ఒక బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని పోలీసులు కట్కటాల్లోనికి నెట్టారు. నిందితులపై సెక్సువల్ హెరాస్మెంట్, పోక్సో కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం టౌన్ డీసీపీ రమణామూర్తి తెలిపారు. ఈ నెల 6న మైనర్ బాలికను లైంగికంగా వేధించి బిల్డింగ్ పై నుంచి నెట్టివేసిన ఘటనపై ఫిర్యాదు అందిందని వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. సంతపేటలో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోడౌన్పై కర్నూలు విజిలెన్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలో ఏనుగులు గుంపులు సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ కాగజ్ నగర్ డివిజన్ అధికారి అప్పయ్య తెలిపారు. ప్రస్తుతం ఆ గుంపులు మహారాష్ట్రలో రాజూరా డివిజన్ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ సరిహద్దుకు సుమారు 82 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్నాయని వారు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో యోగాంధ్ర 2026 నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడలోని లారీ, ఆటో డ్రైవర్ల, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా కదిరిలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. కడపలోని రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, నగర కమిషనర్ భావన పాల్గొని యోగాసన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 300 నూతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను డీజీపీ సిబి ఆనంద్ ప్రారంభించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణ కోసం వీటిని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాల లోగోను ఆవిష్కరించారు. విశాఖలో జూలై 13, 14, 15 తేదీలో ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు నిర్వహించబోతున్నామని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. 500 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. నంద్యాల జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. కూల్ డ్రింక్స్, స్నాక్స్, టీ స్టాల్స్లో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేని వారికి నోటీసులను అందించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో లీలాకృష్ణ గ్రాండ్ హోటల్లో ఆక్వా రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. పెరిగిన ఫీడ్ ధరను చర్చించారు. ఈ మీటింగ్లో ఆక్వా రైతులు, అప్సా డైరెక్టర్లు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా వైరా కొనిజర్ల మండల పరిధిలో బస్వాపురం రైతు వేదికలో పచ్చి రొట్ట విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. క్లస్టర్ పరిధిలోనికి రైతులందరికీ ఒకే చోట జీలుగు విత్తనాల కూపన్స్తో రైతులు క్యూ కట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలన్నారు నాయకులు. 12 పీఆర్సీ కమిషన్ను నియమించకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని వారు వాపోయారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. 10, 11, 12, 13 వార్డులలో రోడ్స్, డ్రైన్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు చేశారు ఎమ్మెల్యే. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పోరాటాలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు సిపిఐ నాయకులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఓడరేవు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు టైరు బరస్టై పొలాల్లోనికి కారు దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో 10 ఏళ్ల చిన్నారితో పాటు 4గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. 4వ విడతలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి భక్తులకు ప్రత్యేకమైన అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలొచ్చారు. పంట అవశేషాలను కాల్చడం చట్టవిరుద్ధమని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, పంచాయతీ అధికారి రాంబాబు తెలిపారు. తిరుమలాపురం గ్రామంలో వరి కొయ్యలు కాల్చిన రైతులకు 5,000 రూపాయల జరిమానా విధించారు. ఇలా చేయడం వల్ల నేల సారం, పర్యావరణం దెబ్బతింటాయని వారు తెలిపారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఉపయోగించి ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను తప్పుదోవ పట్టించిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ట్రాఫిక్ ఉల్లంఘనల తాలూకా ఈ చలాన్ జరిమానాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నెంబర్ ప్లేట్స్ మార్చినట్లుగా తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మెయిన్ రోడ్లో ప్రయాణికులపై సైకో చాక్తో దాడికి ప్రయత్నించారు. చాక్తో బెదిరింపుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సైకోను పట్టుకుని కాళ్ళు, చేతులు కట్టేసి పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు. కడప జిల్లా జమ్మలమడుగు ఎర్రగుంట్ల మండలం మాలేపాడులో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. పొలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటెత్తింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. వారిని పొద్దుటూరు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ముడి చమురును సాకు చూపి నిత్యావసరాలు పెంచడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని ఆర్బీకే కేంద్రాలకు రెంట్లు చెల్లింపులో జరిగిన అవినీతిపైన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి
రంగారెడ్డి మున్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఇక 18 మందికి నోటీసులు పంపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండలంలో సంగీతం శివార్లలో వంతెన నిర్మాణం ఆగిపోయింది. పిల్లల దశలో నిలిచిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వంతెన లేకపోవడంతో రత్తెలు పొలాలకు వెళ్లలేని దుస్థితి సంభవించిందంటూ వారు వాపోయారు. జనగాం జిల్లా జాఫర్గఢ్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. కొనాయి చలం శివార్లో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతతో వేగంగా పనులు జరగాలని శ్రీహరి ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎస్ఐఆర్ పై ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ స్టాఫ్ బొప్ప సూర్య సత్య సాయిరాం శిక్షణతో పలు అంశాలను విశదీకరించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా మేట్పల్లి శివారులో మహాలక్ష్మి ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై వేకోజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ దిశగా గ్రనైట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ టౌన్ వాసవి కళ్యాణ మండపంలో లిఫ్ట్లో ఇరుక్కుని ఓ మహిళ అస్వస్థకు గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందింది. లిఫ్ట్ సాంకేతిక లోపంతోనే మహిళ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల ఎండలు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, అల్లూరి, మన్యం, కనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాలకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా దేశాయిపేటలో ఒక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ ఇళ్లు వదిలిపెట్టి పోతూ ఉంటే తాజాగా మళ్లీ అలానే ఇల్లు విడిచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా వాటర్ ట్యాంక్ మెట్లకి భాగ్యశ్రీ ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బంగారం, వెండి ధరలో భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 33,950 రూపాయలు తగ్గి 1,36,450 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి ధర 10,000 రూపాయలు తగ్గి 2,50,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. మెటల్, పిఎస్యు బ్యాంక్, రియల్టీ స్టాక్స్ అండతో ఉదయం లాభాలు రాణించిన సూచీలు ఆఖర్లలో అమ్మకాల ఒత్తిడితో ఆ లాభాలు ఆవిరైపోయాయి. దీంతో సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో ముగియగా నిఫ్టీ 27.15 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల మేర క్షీణించింది.